ఆదివారం వచ్చిందంటే చికెన్ తో మటన్ తో చేపలతో ఫుల్ నాన్ వెజ్ ఫ్లేవర్ తో ఎంజాయ్ చేస్తుంటారు కదా. నాకులాగా మంచి వెడ్డింగ్ స్పెషల్ సాంబార్ పెట్టుకొని చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ తెచ్చుకొని ఫ్రై చేసుకొని తినటం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. సండే వచ్చిందంటే ఫుల్ నాన్ వెజ్ తో బోర్ కొట్టేసి ఇంట్లో ఉన్న వెజిటేబుల్ ముక్కల్స్ తో చక్కటి వెడ్డింగ్ స్పెషల్ సాంబార్ పెట్టుకొని తక్కువ మసాలాతో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీసెస్ ని పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుందాం. వచ్చేయండి. మీకు కావాల్సిన లెగ్ పీసెస్ ని అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఒక 3-4 ఘాట్ల వరకు పెట్టుకోండి. లోపల వరకు పచ్చిదనం లేకుండా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఒక చెక్క నిమ్మరసాన్ని తీసుకొని చికెన్ ఘాటు లోపలికి వెళ్లే విధంగా లెమన్ రసాన్ని పిండుకోవాలండి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని, గరం మసాలా, చికెన్ మసాలా తీసుకొని దానిలోనే మరో చెక్క నిమ్మరసాన్ని పిండుకొని దీనిలోనే 2 టేబుల్ స్పూన్ వరకు చిక్కటి పెరుగుని కూడా తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. నిమ్మరసంతోనే పెరుగుతోనే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఈ పేస్ట్ అనేది లూజ్ గా ఉండకూడదు, థిక్గా ఉండకూడదండి. ఈ విధంగా వీడియోలో కనిపిస్తున్నట్లు ఉండాలి. ఇప్పుడు కలర్ కోసం మీ ఆప్షన్ మాత్రమే ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉన్నట్లయితే. సో ఇప్పుడు శుభ్రంగా ఘాట్లు పెట్టుకున్న చికెన్ ముక్కలను తీసుకొని లోపల వరకు వెళ్లే విధంగా ఈ మసాలా పేస్ట్ ని అప్లై చేసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు చికెన్ లెగ్ పీసెస్ కి మసాలా పేస్ట్ లోపల వరకు పోయే విధంగా చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీనిని డీప్ ఫ్రిడ్జ్ లో అయితే 1 అవర్ పాటు పెట్టుకోండి. బయట అయితే 2-3 అవర్స్ పాటు పెట్టుకోండి. నార్మల్ ఫ్రిడ్జ్ లో అయితే ఒక 2 అవర్స్ పెట్టుకోండి. అది కూడా మాకు కుదరదు అని అనుకుంటే ఒక్క 15 మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను ఈ లోపు చిక్కటి సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసానండి. అది డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి సాంబార్ ని ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రై చేస్తున్నాను. డీ ఫ్రిడ్జ్ లో 1 అవర్ పాటు మ్యారినేట్ చేసిన తర్వాత బయట పెట్టేసేయండి ఆ చల్లదనం అంతా పోయేంత వరకు. నెక్స్ట్ ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్ కోసం కానీ స్ట్రక్చర్ కోసం కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. వైట్ ఎగ్ పాట్ ని తీసుకొని పూర్తిగా ఈ విధంగా హాఫ్ వరకు తీసుకోండి. లూజ్ కన్సిస్టెన్సీ చేయకండి. వైట్ ఎగ్ పాట్ ని వీడియోలో చూపిస్తున్నట్లు అప్లై చేసుకున్న తర్వాత బాగా మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో ఒక్కొక్క లెగ్ పీస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. అయితే వెంటనే గరిటె పెట్టి తిప్పకండి. అదే విధంగా లెగ్ పీస్ ని ఆయిల్ లో యాడ్ చేసేటప్పుడు మాత్రం ఆయిల్ హీట్ లోనే ఉండాలండి, లేదంటే మసాలాలు సపరేట్ అయిపోతాయి. లెగ్ పీసెస్ అనేది లోపల వరకు పచ్చిదనం పోయి పర్ఫెక్ట్ గా ఉడకాలి అంటే మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. సో చికెన్ లెగ్ పీసెస్ ని ఆయిల్ లో యాడ్ చేసేటప్పుడు ఆయిల్ హీట్ లో ఉండాలి. అదే స్టేజ్ లో మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. ఒకవైపు క్రిస్పీగా కాలింది అనిపించినప్పుడు సెకండ్ వైపు ఒక గరిటె పెట్టి కదిలించి సెకండ్ వైపు టర్న్ చేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలను కూడా ఫ్రై చేసుకొని ఇక సర్వ్ చేసుకొని తిన్నట్లయితే లెగ్ పీసెస్ ని ఇలానే డైరెక్ట్ గా తినేయొచ్చండి. ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ విధంగా సాంబార్ పెట్టుకోవాల్సిందే. సాంబారే కాదండి, పప్పు కానీ, రసం కానీ, పప్పు చారు కానీ ఇలా ఏదైనా కాంబినేషన్ గా చాలా బాగుంటుందండి చికెన్ లెగ్ పీసెస్. బెస్ట్ కాంబో నచ్చిందా? అయితే వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.